జగనన్న భూరక్షణ పాస్ పుస్తకాలపై సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. ఈ పాస్ పుస్తకం 4 గీసుకోవటానికి కూడా పనికిరాదని విమర్శించారు. బ్యాంకు రుణానికి రిజిస్ట్రేషన్కు ఈ పాస్ పుస్తకం పనికిరావు అని తెలిపారు. ఇదొక బోగస్ పాస్ పుస్తకం అని అన్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ధరణి పథకంతో తప్పులు చేయడంతో అధికారం కోల్పోయారు. ఏపీలోనూ ఇదే జరుగుతుందన్నారు నారాయణ. జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్ లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకున్న సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకము అధికారిగా చూపించాల్సిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకుంటే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధరణి చేశాడు. ఆ ధరణిలో ఎట్టుందంటే వినియోగదారుల హక్కు కనపడలేదు, అనుభవదారుల హక్కు కనపడలేదు. దానివల్ల ఏం చేసిందండి, అనుభవించాల్సిన భూమి కాస్త భూస్వామికి వెళ్ళిపోయింది. అదే దెబ్బతీసింది, కేసీఆర్ అదే దెబ్బతీసింది. ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీయబోతుంది.